ఒక 4, 5 ఒకటి కూడా కాదు. ఒక 4, 5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా ఐ నో. ఎనర్జీ. ఐ నో. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. యాహ్! షూటింగ్ టైమ్‌లో గూడా చాలా చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఐ ఫీల్ లైక్ ఆయనకొక ఎక్స్‌ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటిగా ఉన్న మనుషులు ఎప్పుడూ ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతా. అగ్రీ విత్ ఐ సీన్ మై మదర్ ఆల్సో. షీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ లైక్ దట్. సో, అదొక ఎక్స్‌ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను. ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక ఫాండమ్ అర్థం చేసుకొని, డైలాగ్స్ నుంచైనా, టైమింగ్స్ నుంచైనా, ప్రతి ఒక్కటి ఎంత ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా, చాలా షూట్ చేసేవాళ్ళమండి. ఆల్మోస్ట్ 3, 4 సీన్స్ లేపేసేవాళ్ళం మేము ఒక్క రోజులో. ఐ నో. యాహ్! హి ఈస్ వెరీ ఫాస్ట్ హి లైక్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్. ఐ నో. అండ్ ఐ డోంట్ నో. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో గాని. కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్‌గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్‌గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్‌లో. సార్‌కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టెన్ పవర్ సీన్స్. స్టార్ గారికి. ఆ! ఆ! సో, సార్ కొంచెం మొహమాటం కొంచెం ఉన్నప్పుడు కాదు, కొంచెం చాలా ఎక్కువే చాలా అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువే మొహమాటం సార్‌కి. సో, జస్ట్ ఇలా కాన్వర్జేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్‌లో ఆయన ఒక డైలాగ్ అనాలి. కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది. అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, "సార్ ఫ్యాన్స్ కోసం" అంటే ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. అని ఆయన సో, ఆయనకెప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్‌గా చేస్తారు. లేకపోతే ఆయన అస్సలు చాలా ఐ డోంట్ క్రేజీ నో. సీరియస్లీ. ఆయన యాహ్! పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్‌కి ఇట్స్ పోల్స్ కాంట్రాస్ట్. అపార్ట్. యాహ్! అందుకే ఆయన్ని ఆ టైంలో, ఆ మూమెంట్‌లో ఐ థింక్ హి హాస్ టు బి రిమైండెడ్. హరీష్ శంకర్ గారు టైమ్ టు టైమ్ చెప్తూ ఉంటారు. మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అప్పుడు ఓకే. హరీష్ ఓకే. శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్‌గా డైలాగ్ కావాలి. ఎలా చెప్పించాలి. ఓకే సార్ మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అదే అంతే. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్‌పీరియన్స్ అండి. బాగా అండ్ ఐయామ్ వెరీ ఫార్చునేట్. రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినెట్‌లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది ఫర్ యూ. గ్రేట్. అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట? అంటే వన్స్ షాట్ అయిపోయిన తర్వాత, కెమెరా ఆఫ్ అయిన తర్వాత, హ్మ్. బికాజ్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ అవును. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ అవును. ఉంటారు. ఎస్పెషల్లీ పొలిటికల్లీ చాలా చాలా బిజీగా కూడా యాహ్! ఉన్నారు. యాహ్! ఆ టైం దొరికేదా అసలు? మాట్లాడడానికైనా ఆ స్కోప్ దొరికేదా? సార్ మాక్సిమం ఆయనకెప్పుడు ప్యారలెల్‌గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండీ! సో, ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హి నోస్ ఎవ్రీవన్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన ఇంకా ఆయన పనిలోకెళ్ళిపోయేవారు. హ్మ్. సో, ఇట్ వాస్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటేంటంటే ఇట్ వాస్ అటెన్షన్ టు డీటెయిల్. ఐ డోంట్ అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్‌లో కొంచెం వి గెట్ ఎ లిటిల్ క్యారీడ్ అవే అండ్ చిన్న కరెక్ట్. చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము. హ్మ్. ఆర్ పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బాగుంటే నేను ఫస్ట్ టైం సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి. సార్ షాట్ లేదని ఆయన ఎక్కడికి వెళ్ళలేదని అక్కడ మూవలో ఒక ఒక అక్కడే ఈ లొకేషనే దిస్ పోస్టర్ దట్ యు సీ ఓహ్! ఓకే. ఇక్కడ కంప్లీట్ చెట్లు ఉన్నాయి పైన. హ్మ్. ఆయన ఆ బెంచ్ ఉంది కదండి అక్కడ. సో, ఆయన అక్కడే కూర్చున్నారు. అండ్ మేము వి వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హి వాస్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని, ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఓహ్! ఆయనకప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకప్పుడు తెలిసింది. సో, ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేశారు. హ్మ్. అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. హ్మ్. ఆహ్, మనం మర్చిపోతే మీకేం డెఫినెట్‌లీ అవును. నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం. ఆర్ ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో,
ఆ విషయం నేను అనుకున్నాను. మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్ లో ఏమున్నాయి మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాదు బయట చాలా ఉంటుంది. మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. కరెక్ట్. Yeah. కరెక్ట్. సమ్ టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. అండ్ మీకేమన్నా టెక్నిక్స్ టిప్స్ అలాంటివి ఏమన్నా చెప్పేంత దొరికింది? ఐ నో యు ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్, బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, సార్ ఏంటి సార్ మీ ఖుషి సినిమా నేను ఎన్నిసార్లు చూసాను. మీరు నమ్ముతారా లేదో, నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు, కానీ దీని వెనకాల నాకు ఐ నో, అంటే ఇది చూసిన వెంటనే నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. ఓకే. సో ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో నేనంటే అబ్బే అయిపోతున్నా గ్యాప్లో. ఓకే, అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. అండ్ ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు. కీప్ ఇట్ రియల్ సార్. ఓకే సార్. అండ్ నేను అప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షార్ట్లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను, అమ్మ బాబోయ్, నేను ఒక ర్యాంట్గా చెప్పేశాను ఆయన్ని, మళ్ళీ కబకబ వెళ్ళిపోయాను. సో ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి. రైట్. కాదు, జనరలీ సినిమాలో మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, అలా మనం ఇంటర్వ్యూలో బ్రేక్ ఇచ్చి మనం ట్రైలర్ చూద్దాం. ఇప్పటి వరకు నేను రివీల్ అవ్వలేదు, సినిమాలోనే రివీల్ అవుతుందా అంటే ట్రైలర్లో చాలా రివీల్ చేశారు. మా తల్లే సూపర్ క్యూట్ ఉండింది అసలు. చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి మీకు పవర్ స్టార్ గారికి మధ్యలో ఆ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా రాశారు. ఎలా అనిపించింది ట్రైలర్? ఐ రియలీ లైక్డ్ ఇట్. ఓ మై గాడ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ట్రైలర్. అంటే మేము ఇంటర్వ్యూ అలా స్టార్ట్ చేసాం, ట్రైలర్ ఇప్పుడే వచ్చింది, మధ్యలో బ్రేక్ చూస్తున్నాం అనమాట. క్రేజీ అనిపించింది అండ్ సూపర్. అండ్ ప్రతి డైలాగ్ లైక్ అంటే మనం వచ్చే లైక్లు కాదు, ఎవరో లైక్ ఇవ్వకూడదు మన లైఫ్ కి, అది మాత్రం క్రేజీగా అనిపించింది. మనం లైక్ చేయాలి మన లైఫ్ ని అని. దట్స్ ట్రూ. యా, అలాంటి లైన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. అండ్ ఈవెన్ దేర్ బ్యాంటర్ కూడా ఇట్స్ అ బ్రీదర్. రైట్. సో అండ్ ఐ థింక్ హరీష్ శంకర్ గారి రైటింగ్ అనేది ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన టీం మొత్తం కూడా అలా పంచ్లోనే ఒక అలా, అంటే ముందు మనకి సామెతలు వచ్చేవి కదా, అలాగా మాస్ వర్జన్ ఆఫ్ దట్ లాగా అలా. అదే కదా, గోత్రం ఆగని గోత్రం ఇరగ తీసే నక్షత్ర సంథింగ్ ఇది ఉంది కదా. సో క్రేజీ అసలు ప్రతి దాంట్లోనూ ఒక హై వచ్చేది. అంటే ఏదో కొన్ని పంచ్ లైన్స్ రాయడం ఈజ్ డిఫరెంట్, బట్ ప్రతి లైన్ పంచ్ లా ఉండడం మాత్రం క్రేజీ. అది హరిశంకర్ గారికి దక్కుతుందేమో ఈ క్రెడిట్ అంతా కూడా. అండ్ ఆ పల్స్ బాగా మ్యాచ్ అయిందండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే. సో ఈ అమ్మాయి కూడా చూసినప్పుడు అదేంటోనే ఆయన కమ్బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరిగింది అంటది. సో ఇట్స్ దట్ దోస్ సీన్స్ ఆర్ వెరీ క్యూట్ అండి, చాలా ఇట్స్ రైట్. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ కూడా ఉందంటే, ఫస్ట్ మిమ్మల్ని కలిసి, మీది ఏ రాశి? కన్యా రాసా ఇందులో? సో ఓకే, నేను ఇంకా రివీల్ చేయను. దాంట్లో ఒక చిన్న యాంకర్ పార్ట్ ఉంది, అది నేనే చేశా. ఐఎమ్ నాట్ రివీలింగ్, స్మాల్ది, ఊరికే చిన్నది. మీ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో అది, దానికి ముందు ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా జ్యోతిష్యం, అది నేనే చేసా. యా. సో మీరు కూడా పార్ట్ ఆఫ్ ది టీమ్. గీతా భగత్ సింగ్ ఆల్సో, ఉస్తాద్ భగత్. యా, డెఫినెట్లీ క్రేజీగా అనిపించింది అనమాట. అండ్ నా లైక్ ఇప్పుడు మనం ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ మనకు ఆ హై ఇవ్వడానికి రీజన్ డైలాగ్స్ తో పాటు సో మ్యూజిక్ అని చెప్పాలి. అండ్ రాక్ స్టార్ గురించి వాట్ డు యు సే? No, fantastic. I think DSP గారు ఇచ్చిన సాంగ్స్, నీక్లింగ్ సాలా and or like all the songs are amazing. So I'm thoroughly looking forward to ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎస్పెషలీ మనకి ఇప్పటికీ దట్ సినిమా కల్చర్ బతుకుందంటే మనకి, ఎస్పెషలీ అట్ టైమ్స్ ఆఫ్ OTT, ఇలాంటి సినిమాలు రావడం వల్ల నేను అనుకుంటున్నా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ దే హ్యావ్ అ ఫ్యాన్ బేస్ లైక్ దట్, ఒక ఆరా అనేది అండ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కెన్ బి గివెన్ టు పీపుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్. సో అది డెఫినెట్గా ఈ సినిమాలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో అసలు బదలు కొట్టేశారు. ఇట్స్ క్రేజీ. అండ్ మైత్రి
డెఫినెట్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మషీన్ అని చెప్పాలి. Yes. అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ ప్రాజెక్ట్స్ Yes. చేస్తూ ఉన్నారు, హిట్స్ కొడుతున్నారు వాళ్ళైతే. సో వాళ్ళ అసోసియేషన్ ఎలా ఉంది లీలా ఫీల్? ఫెంటాస్టిక్ అండి, ఎందుకంటే మేము ముందు కూడా వర్క్ చేసాము అండ్ ప్లస్ ఈవెన్ ఐ న్యూ దెమ్ వెరీ వెల్. అందుకే Again, yeah. పుష్ప అండ్ ఈ సినిమా గురించి మొదటి నుంచి ఎప్పుడు మాకు ఒక కాన్వర్జేషన్ ఆఫ్ ఇలా వస్తుందంటే ప్రతిరోజు నేను ఫస్ట్ టైం బహుశా సినిమా సెట్లో ప్రతిరోజు ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చునే వాళ్ళు. సో ఒక్కొక్క సీన్ వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహంగా చాలా కోరికగా తీసినట్టు ఉండింది. రైట్. మామూలుగా ఇద్దరు లీడ్ యాక్ట్రెసెస్ ఉంటే ఎంతో కొంత నా స్కోప్ ఎంత ఉంది స్క్రీన్ మీద, పక్క వాళ్ళది ఎంత ఉంది, ఇది ఉంటుంది అంటారు కదా. కానీ మీ ఇద్దరు రీల్స్ చాలా వైరల్ అయ్యాయి. Yeah. రాశి గారి డాక్టర్ మీరు అని నో, షీ సూపర్ ఫన్ అండి, షీ సూపర్ ఫన్. అండ్ నేను యాక్చువల్లీ సాంగ్ షూట్ అప్పుడు కూడా వెళ్ళాను సెట్కి. దాని తర్వాత మొన్న యాక్చువల్లీ రాశి గారితో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలా అంటే వీఆర్ ట్రావెలింగ్, అమ్మ నేను అండ్ తన ఫ్యామిలీతో, రాశి అండ్ హర్ పేరెంట్స్ వర్ దేర్. సో ఇద్దరం తెలియకుండా వీ జస్ట్ హ్యాపెన్ టు బీ ఆన్ ద సేమ్ అనమాట ఫ్లైట్. సో జరిగింది ఓకే, ఫస్ట్ ఫ్లైట్ తీసుకున్నాం, తర్వాత ఒక లే ఓవర్ ఉండింది, అంత జరుగుతుంది ఓకే. నేను అమ్మ లౌంజ్కి వెళ్ళాము, ఒక 9-10 hours లే ఓవర్ ఉండింది. దానివల్ల వీ వర్ జస్ట్ రెస్టింగ్ దమ్ చేస్తుంటే నేను అమ్మ నడుస్తున్నాం. స్లీపింగ్ పాడ్స్ అని ఉంటాయండి మామూలుగా. సో అక్కడ ఏంటంటే వెళ్ళి పడుకోవచ్చు అనమాట, ఎందుకంటే లాంగ్ లే ఓవర్స్ ఉన్నప్పుడు. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక చిన్న పాప కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్ వేసుకొని ఇట్లా ఇట్లా బ్యాగ్ వేసుకొని అలా 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 వెళ్తుంది. సో మా అమ్మ అయ్యో పాప మీద పిల్ల తప్పిపోయినట్టుంది అంది. అవునా అమ్మ అని ఒకసారి పోయి అడిగి చూడు అంత ఓకేనా. సమ్ గర్ల్ ఇలా ఇలా తట్టి తిరిగి చూస్తే రాశి. నేనన్నా షీ ఈజ్ వాకింగ్, చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకొని ఇట్లా అని నడుచుకొని, సో క్యూట్. దాని తర్వాత చిన్న పాప తప్పిపోయిందేమో అనుకోవడం మాత్రం క్రేజీ. అదే కదా నేను